నందిపేట్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు పర్యటించారు. ముందుగా నందిపేట్ మండలంలోని నందిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలో పాదయాత్ర నిర్వహించారు. ఓ ఫంక్షన్ హాలులో నందిపేట్ మరియు డొంకేశ్వర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మాట్లాడుతూ వడ్లకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ఇంతవరకు ప్రారంభించలేదని అన్నారు. రైతులకు కరెంటు లేక బోరుబావులు ఎండిపోయి పంటలు ఎండిపోయి రైతన్నలు అరిగోస పడుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న ఎంపీ నిజామాబాద్ లో చేసింది శూన్యమన్నారు. 5 రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా రాలేదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగర్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గంగాధర్ గౌడ్, ఎంపీబీ సంతోష్, జెడ్పీటీసీ మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నేను కొరుట్ల, మెట్పల్లి మరియు జగచాల్ ఆ ప్రాంతంలో ప్రజా సమావేశాలు ఇప్పుడు చేసిన మా వాళ్ళు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ 3 నెలల ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండి రావు బాబు సుఖంగా సంతోషంగా ఉండి ఆ రోజుల్లో సమయానికి రైతు బంధు వస్తుండే, సమయానికి మరి పెన్షన్లు కానీ సమయానికి అన్ని రకాల నిధులు వస్తున్నాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ప్రజలు ఏవైతే ఆశించారో అవి అందక, ముఖ్యంగా రైతులు రైతు బంధు అందక, సమయానికి అందక అప్పులు చేసి మరి వ్యవసాయం చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటివరకు కూడా రైతు బంధు రావడం లేదు. 3 ఎకరాలకు 3.5 ఎకరాలకు వేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న గతంలో ఆ విధంగా లేకుండే మరి కరెంటు కొరత కానీ గ్రామాలలో రైతులు బోర్ కూడా వేస్తున్నారు, త్రాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. రైతులు నష్టపోయినారు, కోట్లాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రైతాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. అది కేవలం కక్ష సాధింపు ధోరణికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన పక్కదారి పట్టించిండు. అదేవిధంగా కక్షలు తీసుకునే విధంగా రకరకాలుగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మరి ఈరోజు మా కవితమ్మను ఈడీ విచారణలో భాగంగా అరెస్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలామంది అధికారులను అరెస్ట్ చేయడం, ఇవి తప్ప వేరే పని లేవు. పేపర్లు చూస్తే అరెస్టులు, రిమాండ్లు తప్ప మరి రైతులకు ఈ విధంగా చేస్తున్నామనేటువంటి వార్తలు కూడా లేదు. మరి ఈరోజు చాలా అవసరం, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడికి గెలవడం చాలా అవసరం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే గొంతుకన్నై తప్పకుండా ప్రశ్నిస్తా, మరి నిలదీస్తా కూడా. నేను నాతో పాటు మా సురేష్ రెడ్డి గారు రాష్ట్రం మెంబర్, ఇంకా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గెలిచే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. మేమందరం కలిసి తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తాం.